ఇప్పుడున్న కాలానికి బహుజనవాదం అనేది ఒకటి బాగా వ్యాప్తి చెందుతుంది. అవును. ఆ వాదాన్ని మీరు అనుసరిస్తారా, వ్యతిరేకిస్తారా, దాన్ని ఫాలో అవుతారా? ఆ, అయితే బహుజనవాదాన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. రైట్. బహుజనవాదాన్ని సాధ్యమైనంత మేరకి అనుసరించవలసిన అవసరమే ఉంది. వాళ్ళు విప్లవకారులైనా ఎవరైనా సరే దాన్ని అర్థం చేసుకోవాలి, అనుసరించాలి. రైట్. ఎంత మేరకు అనుసరించాలంటే ఆ నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట పరిస్థితులను బట్టి ఎంత మేరకు అనుసరించవలసిన అవసరం ఏర్పడితే అంత మేరకి. మార్క్సిజం అదే చెప్తుంది. సిద్ధాంతం గొప్పదనం ఎక్కడుంటుందంటే దాన్ని ఆయా దేశాలలో నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి ఆచరించినప్పుడే సిద్ధాంతం గొప్పతనం ఉంటుంది. అంతే తప్ప నేను ఇక్కడ ఇట్లా చెప్పాను కదా ఇట్లే ఉండాలంటే నడవదు అది. ఎందుకంటే రష్యా దేశం వేరు, ఇండియా వేరు, చైనా దేశం వేరు, ఇండియా వేరు. ఇక్కడ కుల వ్యవస్థ ఉంది. చైనాలో కుల వ్యవస్థ లేదు కదా, రష్యాలో కుల వ్యవస్థ లేదు కదా. పేదవాళ్ళందరూ ఒకటి కావాలంటే చైనాలో అందరూ ఒకటే అవుతారు, కాసేపు అనుకుంటారు. రష్యాలో ఒకటే. ఇక్కడ పేదవాళ్ళు ఒకటి కారు, అసాధ్యం. ఇప్పుడు పాపం బ్రాహ్మణులు కూడా పేదవాళ్ళు ఉన్నారు చాలా. రోజు గుడికి వెళ్ళి వస్తే తప్ప ఆ కుటుంబం నడవదు. అట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి పేదవాళ్ళందరం మనం ఒకటై పోరాటం చేద్దాం అంటే బ్రాహ్మణుడు వస్తాడా? బాబోయ్ రాడు. ఏమంటాడంటే నేను కూటికి పేదవాడినైనా కులానికి పేదవాడిని కాదు అంటాడు. అది ఇండియాలో ఉన్నది. ఒక దగ్గర కలిసి పోరాటం చేయాలనుకున్నప్పుడు నీకు దొరికిన అన్నం అంతా కలిసి ఒకే దగ్గర తినాలి. ఒక బట్టలో అన్నం వేసుకుంటే మనిషికి ముద్ద తీసుకొని తినాలి. మరి ఇక్కడ బీసీ ఉంటాడు, ఎస్సీ ఉంటాడు, ట్రైబ్ ఉంటాడు, బ్రాహ్మణ్ ఉంటాడు, రెడ్డి ఉంటాడు, వెలుము ఉంటాడు. మళ్ళీ బీసీలో 110 కులాలు, ఎస్సీలో 59 కులాలు, ఇన్ని ఉన్నాయి. మరి వీళ్ళందరూ ఈ ఒక ముద్ద తీసుకునే చైతన్యం ఉందా ఇండియాలో? లేదు. చూస్తాడు అక్కడ వెనక ముందు చూస్తారు, అరే వాడు మాదిగోడు తీసుకున్నాడు, మరి నేను ఎట్లా తీసుకోవాలని బీసీ అంటాడు. అరే మాదిగోడు బీసీ తీసుకుని నేను ఎట్లా తీసుకోవాలని బ్రాహ్మణుడు అంటాడు. ఇన్ని సమస్య ఉంది. ఇక్కడ పేదోళ్ళని ఏకం చేయడానికి కులం అనేది ఒక పెద్ద అడ్డంకి, ఒక పెద్ద గొప్ప, నాకు తెలిసి గొప్ప నిర్మాణం ఏమో అప్పట్లో వాళ్ళు చేసి. ఎందుకంటే అత్యధికులుగా ఉన్న వాళ్ళు ఈ రోజుకి రాజ్యాధికారం చేపట్టలేకపోవడం అనేది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద లోపం. ఇదే ఒక పెద్ద అవరోధం, కుల వ్యవస్థను పెద్ద అవరోధం. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఇట్లా నిర్మాణం అయ్యి వీళ్ళను మనుషులు కలవకుండా చేసింది. ఈ కలవకుండా చేయటం మూలంగా రాజ్యాధికారం కొందరి చేతుల్లోనే ఎప్పటికీ కేంద్రీకరించబడి ఉంది. అందుకే భారతదేశంలో వర్గ పోరాటం చేసే శక్తులు మావోయిస్టులైనా కమ్యూనిస్టులైనా ఎవరైనా కులాన్ని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి ఈ కులాన్ని అర్థం చేసుకుంటే వర్గ పోరాటంలోకి వీళ్ళని ఎట్లా నడిపించాలి. అంతిమంగా వర్గ పోరాటమే విముక్తికి. దళితుల విముక్తి అయినా, బీసీల విముక్తి అయినా, పేదల విముక్తి అయినా వర్గ పోరాటం ద్వారానే వస్తుందనేది నా నమ్మకం. వర్గ పోరాటం, వర్గీకరణ పోరాటం, వర్గ పోరాటం ఈ రెండు వేరే కదా. వర్గీకరణ పోరాటం వేరు, వర్గ పోరాటం వేరు. కనుక వర్గ పోరాటం ద్వారా విముక్తి జరుగుతుంది. కానీ నీ వర్గ పోరాటంలోకి వీళ్ళందరూ రావాలంటే వాళ్ళందరినీ, కులాలుగా విడిపోయిన వాళ్ళందరినీ ఎట్లా కలపాలి అనేది నీవు అధ్యయనం చేయాలి. ఫస్ట్ జరగాలి. అది ఇండియాలో అంత ఎక్కువ జరగలే. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 years అవుతుంది నెక్స్ట్ ఇయర్ కి. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. 2025కి 100 years. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. 2014కి ఆర్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చింది. మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చింది హైయెస్ట్ మెజార్టీ. మరి కమ్యూనిస్టులు అధికారాన్ని కోల్పోతూ వస్తున్నారు. పార్లమెంటరీ కమ్యూనిస్టులు కేరళను బెంగాల్ను కోల్పోయారు, త్రిపురను కోల్పోయారు. రేపు కేరళ పరిస్థితి ఏంటో తెలియదు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉన్న వాళ్ళు, పార్లమెంట్లో 60 సీట్లు ఉన్న కమ్యూనిస్టులు ఇవాళ 2-3 సీట్లకు వచ్చేసారు. కోల్పోతూ ఉన్నాం సమాజంలో. ఏమిటో కారణాలు విశ్లేషించాలి. అంతే కదా. అట్లే మావోయిస్టు పార్టీ మన తెలుగు సమాజంలోనే, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు ఏ విధానం చేయాలన్నా మావోయిస్టులు ఏమనుకుంటున్నారు ఈ విషయంలో అని ఆలోచించే పరిస్థితి ఉంది. మావోయిస్ట్ పార్టీ కూడా వెంటనే ఒక కాగితం రూపంలో ప్రకటించేవాళ్ళు. ఇది తప్పు. నిజానికి ఆ భయం లేకనే మన ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఇట్లా చెడు కూడా ఆడుతున్నారు మన ప్రజలతో. ఆ రోజుల్లో ఒక భయం ఉండేది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అరే మనం తప్పు చేస్తే వాళ్ళు ఉన్నారు అనే భయం ఉండేది. పోస్టర్ పడుతుంది పొద్దున్నే పడేది. గంజాయి గ్రామాల్లోకి ఇప్పుడు మనం చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు విన్నామా? గంజాయి అనే పదార్థం ఒకటి ఉంటుందని మనకు తెలియదు. ఇవాళ గంజాయి గ్రామాల్లోకి వెళ్ళింది. ఎందుకు? వాళ్ళు లేకపోవటం. కనుక మావోయిస్టులు ఒకప్పుడు తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ప్రభావశీలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ నల్లమల్లని, ఉత్తర తెలంగాణని ఖాళీ చేసి దండకార్యంలోకి వెళ్ళిపోయారు. ఓకే, అంటే మెల్లగా వాళ్ళ యొక్క తగ్గిపోతూ ఉన్నది. యూత్ మీద ప్రభావం తగ్గిపోతుంది. కొత్త జనరేషన్ వచ్చింది.
కారణాలను అన్వేషించాలి మనం. రైట్. అన్వేషించి మనం ఎందుకు ప్రజల్లో ఎక్కువ మన ప్రభావం లేకుండా పోతుంది, మేధావుల్లో మన ప్రభావం లేకుండా పోతుంది, మధ్యతరగతిలో ప్రభావం లేకుండా పోతుంది అనేది మనం ఆలోచిస్తే అప్పుడు ఎక్కడ పొరపాటు జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ఆలోచించినప్పుడే బహుజనవాదాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లు. బహుజనవాదం అంటే ఏంది? ఆయా కులాల దామాష ప్రకారం రాజ్యాంగ ఫలాలు సమానంగా దక్కాలి అనేది బహుజనవాదం. బహుజన అందరికి రాజ్యాంగం ఫలాలు దక్కాలి. బీసీలు 53% ఉన్నారు ఈ దేశానికి. వాళ్ళ రిప్రజెంటేషన్ ఏంటి పార్లమెంట్లో? చర్చ. బీసీలు 53% మన దగ్గర ఉన్నారు తెలంగాణలో. వాళ్ళ రిప్రజెంటేషన్ ఏంది తెలంగాణలో? ఇప్పటికి ఒక ముఖ్యమంత్రి ఎందుకు కాలే? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి ఎందుకు కాలే? ఐఏఎస్ ఆఫీసర్లు పార్లమెంటు సెక్రటరీల జాబితా తీసుకుంటే పార్లమెంట్లో స్వయంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సమాధానం చెప్పాడు. ఎంతమంది బీసీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు మంత్రుల దగ్గర అని చెప్తే 3 బీసీ ఆఫీసర్లు ఉన్నారు. 53% జనాభా ఉన్నది. మరి దాదాపుగా 193 మంది, 283 మంది మొత్తం సెక్రటరీలు, అసిస్టెంట్, అసోసియేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరిని కలుపుకుంటే 283 మంది పార్లమెంటు తర్వాత సెంట్రల్ సెక్రటరియట్ చూసేవాళ్ళు ఉంటే అందులో 3 ఉంటారండి. ఏంటిది అంటే అక్కడ వీళ్ళు 3 ఎస్సీలో ఒక 2, ఎస్టీలో ఒక 2, మొత్తం కలిపితే ఒక 5-6 మంది ఉంటే మిగతా వాళ్ళు ఎవరు ఉన్నట్లు? ఈ దేశంలో 10% జనాభా ఉన్నవాడు దేశాన్ని నడిపిస్తున్నాడు. మంత్రుల దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు విధాన నిర్ణయం చేస్తారు. అందుకే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ బహుజనులకి ఉద్యోగాల్లో సమాన వాటా, విద్యలో సమాన వాటా, రాజకీయంలో సమాన వాటా అని బహుజనవాదం చెప్తుంది. అది తప్పేం కాదు కదా, దాన్ని సపోర్ట్ చేయడం తప్పు కాదు కదా. అందుకే నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. ఆ క్రమంలో నేను అంబేద్కర్ సభల్లో కానీ, బీసీల సభల్లో కానీ, ఎస్సీల సభల్లో కానీ ఎక్కడైనా కూడా నా భావజాలం నాకు ఉంటూనే వర్గ పోరాటం భావజాలను విడిచిపెట్టకుండా ఈ ప్రజలు కోరుకుంటున్న డిమాండ్ న్యాయమైంది, దాన్ని నేను సపోర్ట్ చేసి మాట్లాడతాను.